హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం ఉలవలతో ఉలవకట్టు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సింది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. అది నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసి మళ్ళీ అందులో కొంచెం వాటర్ వేసి సైడ్కి పెట్టుకుంటామండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. మరి వేరొక బౌల్ తీసుకొని అందులో 2 గరిటెలు వేసుకున్నాను. 4 మనుషులకు సరిపడుతుందండి ఆ ఉలవపిండి. ఆ ఉలవపిండి ఎలా తయారు చేస్తామంటే అవి ఫస్ట్ వేపుకుంటామండి. నీట్గా ఉలవలని వేపుకొని మిల్లికి ఇచ్చిస్తే ఉలవపిండి అవుతుంది. ఆ ఉలవపిండితో ఇలాగా ఉండలు లేకుండా అలా తయారు చేసుకుంటామండి. చూడండి, ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక సైడ్కి తీసి పెట్టుకుంటాము. ఇప్పుడు నేను 2 ఎల్లుల్లిపాయలని తీసుకుంటామండి. కొంతమంది ఉల్లిపాయ వేసుకుంటారు. మాకు అందులో ఉల్లిపాయ కంటే ఎల్లుల్లిపాయ ఫ్లేవరే మాకు బాగా ఇష్టం కాబట్టి ఎల్లుల్లిపాయ మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఎల్లుల్లిపాయని అల్లాన్ని కొంచెం తీసుకొని చక్కగా దంచేసుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్, ఆ రసానికి సరిపడిన ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక పోపులు వేసుకున్నానండి. జీలకర్రను సరిసెవలు ఇలా వేసుకున్నాక మనం ముందుగానే దంచి పెట్టుకున్నాను కదా తెల్లుల్లిపాయలున్న అల్లాన్ని అందులో వేసేసి కలిపి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నానండి. ఎండుమిరపకాయ వేసుకుంటామండి. ఎండుమిరపకాయ వేసుకుంటే ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పప్పుకి అయితే. నేను కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు తర్వాత ఇలా కలిపెట్టిన తర్వాత ఇంకాస్త వేగాక మెంతి పౌడర్ అండి, అది కొంచెం మెంతి పౌడర్ వేసుకున్నాను. మెంతులుండే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా అది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పప్పు వాటరు, ఆ పప్పు వాటర్ని వేసేసి అలా కలపాలండి. అది దగ్గరికి అయ్యే వరకు కలపాలి. దగ్గరికి అయిపోద్ది బేరంగానే. ఒక 5-6 మినిట్స్లో మొత్తం పప్పు ప్రాసెస్ అంతా అయిపోద్ది. చాలా చిక్కబడిపోద్దండి. ఇలా ఇంకా చిక్కబడాలి. ఇంకా చిక్కబడేదాకా అలా తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పుతూ ఉంటే ఇంకా చిక్కబడలేదు. అలా మెల్లమెల్లగా ఉడికేసి చిక్కబడాలి. అది చక్కగా ఉడికిపోయింది, చిక్క కూడా పడిపోయింది. ఇలా అయినప్పుడు మనం చింతపండు వాటర్ని తీసుకొని అందులో వేసుకోవాలండి. ఈ చింతపండు వాటర్ని అలా వేసాక మనం మళ్ళీ నీట్గా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. అలా మొత్తం ఆ చింతపండు వాటర్ అంతా కలిసిపోయి మళ్ళీ వేడెక్కి ఇంతలో కాస్త వేడెక్కాక నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. దానికి మీకు ఎంత సరిపడితే అంత. టేస్ట్ చూస్తే కొంచెం ఎన్టీఆర్ రసం మసాలా కొంచెం వేసానండి. ఇంకాసేపు అలా ఉడికాక లాస్ట్లో మసాలా పౌడర్ వేసాను. మా అమ్మ ఇచ్చింది, మా అమ్మే తయారు చేస్తుంది. ఇదిగోండి, అలా వచ్చిందంటే ఇంకా ఆపియచ్చు. నేను కాస్త కొత్తిమీర లాస్ట్లో వేసాను. అంతేనండి, సూపర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. నచ్చితే మా శ్రీకాకుళం వంట. థ్యాంక్ యూ.